యమన్ ఆయిల్ పోర్టుపై అమెరికా చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. యమన్ హెల్త్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 74కు చేరుకుంది. కాగా గత గురువారం నాడు రాస్ ఆల్ ఫ్యూయల్ పోర్టుపై అమెరికా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భయానకమైన దాడులకు పాల్పడింది. అయితే దీనికి ప్రతీకారం తప్పదని హైతీలు హెచ్చరిస్తున్నారు. అమెరికా దాడులకు పారిపోమని, ఎదుర్కొంటామని, ఎర్ర సముద్రంలో తమ తడాఖా ఏంటో చూపిస్తామని అమెరికాను హెచ్చరిస్తున్నారు. తాజాగా హౌతీల హెచ్చరికల గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హౌతీలను పూర్తిగా ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీంతో క్రమంగా హౌతీలపై దాడులు మొదలెట్టాడు. తాజాగా అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ గురువారం నాడు యమన్లోని హోదియా ప్రావిన్స్లోని రాస్ ఇసా ఫ్యూయల్ పోర్టుపై విచక్షణ రహితంగా వైమానిక దాడులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. యమన్కు పశ్చిమ ప్రాంతంలో ఉన్న పోర్టుపై అమెరికా చేసిన దాడిలో కనీసం 74 మంది మృతి చెందారని అక్కడి హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. గత నెల నుంచి అమెరికా హౌతీలపై ఎడతెరిపి లేకుండా వైమానిక దాడులు చేస్తోంది. ఇక అమెరికా అసలు ఉద్దేశం హౌతీలను ఆర్థికంగా దెబ్బకొట్టడమే కాగా ఈ పోర్టును అడ్డం పెట్టుకుని హౌతీలు పెద్ద ఎత్తున అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నారని అమెరికా మండిపడుతోంది. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రధాన ఉద్దేశం హౌతీలను ఆర్థికంగా నిర్వీర్యం చేయడంతో పాటు హౌతీ మిలిటెంట్లు స్థానికంగా ఉండే యమన్ పౌరులను వేధించుకు తింటున్నారని, ఈ వైమానిక దాడుల ఉద్దేశం స్థానిక యమన్ పౌరులకు కీడు తలపెట్టడం కాదని వివరించింది. కాగా అమెరికా వైమానిక దాడులకు పోర్టులో పనిచేసే కార్మికులతో పాటు పారామెడిక్స్ కూడా మృతి చెందిన వారిలో ఉన్నారని శుక్రవారం నాడు యమన్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడిలో సుమారు 171 మంది తీవ్రంగా గాయపడ్డారని వివరించింది. కాగా ఈ దాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు హౌతీ రెబెల్స్. తమ మిలిటరీ ఇటు ఇజ్రాయెల్తో పాటు అటు అమెరికా దళాలపై నిరంతరం దాడులు కొనసాగిస్తుందని హెచ్చరించింది. అలాగే పాలస్తీనా పౌరులకు తమ మద్దతు యథావిధిగా కొనసాగుతుందని హామీ ఇచ్చింది. ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపి అమాయకులను చంపకుండా ఉంటే, అలాగే గాజా నుంచి వారు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునే వరకు ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాపై దాడులు నిలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అమెరికా వైమానిక దాడులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదు. మీ దాడులతో తాము మరింత రాటుదేలుతాం, ఖచ్చితంగా ఎదురు దాడులు చేస్తామని హౌతీ మిలిటెంట్లు అమెరికాను హెచ్చరించారు. ఇదిలా ఉండగా హౌతీలు తాజాగా అమెరికాకు చెందిన యుఎస్ MQ-9 రిఫర్ డ్రోన్ను శుక్రవారం నాడు కూల్చేసింది. గత నెల మార్చి 3 తర్వాత ఇలాంటి డ్రోన్లను కూల్చడం ఇది 6వసారి. కాగా అమెరికా అధికారుల సమాచారం ప్రకారం ఒక్కో MQ-9 డ్రోన్ ధర $30 మిలియన్ల వరకు ఉంటుందని తెలిపారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 260 కోట్లు విలువ చేస్తుంది. కాగా అమెరికా వద్ద ఇలాంటి డ్రోన్లు కేవలం 200 వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మార్చి ద్వితీయార్థం నుంచి అమెరికా యమన్లో హౌతీలను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలెట్టింది. ముఖ్యంగా చమురు శుద్ధి కర్మాగారాలు, విమానాశ్రయాలు, మిసైల్ సైట్స్ లక్ష్యంగా అమెరికా దాడులు చేపట్టింది. కాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తమ లక్ష్యం నెరవేరే వరకు హౌతీలపై దాడులు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ఇక హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను అడ్డుకోకుండా ఉండే వరకు నిరంతరం దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇక యమన్కు చెందిన అల్ మసీరా టెలివిజన్ అమెరికా వైమానిక దాడుల్లో గాయపడిన వారు స్థానిక ఆసుపత్రులు చికిత్స తీసుకుంటున్న వీడియోలు విడుదల చేసింది. చాలా మంది కాలిన గాయాలతో ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారి సమాచారం ప్రకారం పోర్టుపై వెంటనే బాంబుల వర్షం కురిపించారని అల్ మసీరా టీవీకి చెప్పారు. దాడుల నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదని, చివరకు మంటలకు గాయపడాల్సి వచ్చిందని పలువురు గాయపడిన వారు తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా మాత్రం తమ వ్యూహం ఫలించిందని సంబరపడిపోతున్నారు. జాతీయ భద్రతా సలహాదారుడు మైక్ వాల్జ్ మాత్రం గురువారం నాడు వైమానిక దాడుల్లో హౌతీకి చెందిన టాప్ లీడర్స్ ను లేపేశామని హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా గత 3 వారాల నుంచి హౌతీలపై అమెరికా చేస్తున్న నిరంతర దాడుల భారం సుమారు అమెరికాకు $1 బిలియన్ చేరింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 8,700 కోట్లకు చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆపరేషన్లో పాల్గొన్న వారే దాడుల ప్రభావం హౌతీలపై పెద్దగా లేదని పెదవి విరుస్తున్నారు. తిరిగి గ్రూప్ కోలుకుంటుందని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఇప్పటి వరకు 80 మంది హౌతీ మిలిటరీ అధికారులు చనిపోయి ఉంటారని మిలిటరీ ఎనలిస్టులు చెబుతున్నారు. అయితే హౌతీలకు చెందిన కీలకమైన మిలిటరీ అధికారులు కానీ టాప్ పొలిటికల్ లీడర్షిప్ మాత్రం చెక్కు చెదరలేదని, అయితే హౌతీల మిసైల్ సైట్స్ దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఇక హౌతీ హెల్త్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం మార్చి 15 నుంచి మొదలైన వైమానిక దాడుల్లో యమన్కు చెందిన 123 మంది పౌరులు చనిపోయారని, వారిలో మహిళలు, పిల్లలున్నారని, మరో 247 మంది గాయపడ్డారని హౌతీలకు చెందిన సాబా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇదిలా ఉండగా హౌతీలు క్షణం ఆలస్యం చేయకుండా అప్పుడే అమెరికాతో పాటు ఇజ్రాయెల్పై దాడులను ప్రారంభించింది. ఇజ్రాయెల్పై సుమారు డజన్ బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించింది. అలాగే అమెరికాకు చెందిన నేవీ షిప్లపై డజన్ల కొద్ది డ్రోన్లతో దాడులు చేసింది. అయితే హౌతీలు ప్రయోగించిన మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ ఇటు ఇజ్రాయెల్కు అటు అమెరికాకు పెద్ద నష్టమేమీ కలిగించలేకపోయాయి. అయితే ఇరు దేశాలకు మాత్రం హౌతీల నుంచి ప్రమాదం తప్పదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ మిలిటరీ యమన్ నుంచి వచ్చిన మిసైల్ ను అడ్డుకుంటామని తెలిపింది. మిసైల్ వల్ల ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. ఇదిలా ఉండగా అక్టోబర్ 7, 2023 నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుండి పాలస్తీనియన్లకు సంఘీభావంగా యమన్ కూడా ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున మిసైల్స్ తో దాడులు చేయడం మొదలెట్టింది. అలాగే రెడ్ సీ ద్వారా వెళ్లే ఇజ్రాయెల్ వాణిజ్య నౌకలను అడ్డుకుంటున్నాయి. వాటిని హైజాక్ చేసి లూటీ చేస్తున్నాయి. ఇవన్నీ పాలస్తీనియన్లకు సంఘీభావం తెలపడానికి మాత్రమేనని హౌతీలు తమ చర్యను సమర్థించుకుంటున్నాయి. మొత్తానికి యమన్ కు చెందిన హౌతీ మిలిటెంట్లు మాత్రం గురువారం నాడు చేసిన వైమానిక దాడులకు ప్రతీకారం తప్పదని ఇటు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ను హెచ్చరిస్తున్నారు. తాజా హెచ్చరికకు ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.